ప్రణామాలు పండితవర్య. ప్రణామాలు. ఏమిటి సమాచారం? తమ దర్శనార్థమై సుదర్శన మహారాజు గారు వారి కుమారులు వేచి ఉన్నారు. అలాగా? శిష్య చూడమని నీవు రాజుగారికి ఎదురు వెళ్ళి స్వాగతం పలికి మన ఆశ్రమానికి తీసుకొని రమ్ము. అలాగే గురువుగారు. ప్రణామాలు మహారాజా, మా ఆశ్రమానికి విచ్చేయండి. ప్రణామాలు పండితవర్య. ప్రణామాలు మహారాజా. దీర్ఘాయుష్మాన్ భవ. ఆశీనులు కండి మహారాజా. రాకుమారులారా, గురువు గారికి ప్రణామాలు చేయండి. ప్రణామాలు చేయాలా? మహారాజా, మీరు మా ఆశ్రమానికి చాలా కాలం తరువాత వచ్చారు. అంతా కుశలమే కదా మహారాజా? అంతా కుశలమే పండితవర్య. కానీ నా నలుగురు కుమారులు విద్య నేర్వక మూర్ఖులుగా తయారయ్యారు. మా రాజ్యంలోని ఆచార్యులు ఎవ్వరు వారికి సరైన విద్యను నేర్పలేకపోయారు. వారికి విద్యా బుద్ధులు, మంచి నడవడిక, లోకజ్ఞానం కలవారిగా తమరే తీర్చిదిద్దాలి. ఇది మీకు సాధ్యమేనా పండితవర్య? మహారాజా, మీరేమీ విచారించకండి. మీ కుమారులను మంచి నీతివంతులుగా చేయటం కష్టమేమీ కాదు. కానీ మీ కుమారులను కొంతకాలం మా గురుకుల ఆశ్రమంలో ఉంచాలి. అది మీకు సాధ్యమేనా పండితవర్య? సమ్మతమే పండితవర్య. అలాగే చేద్దాం. వారిని మీ గురుకుల ఆశ్రమంలో ఉంచుకోండి. ఇక నాకు సెలవా మరి? అలాగే మహారాజా, మీరు వెళ్ళిరండి. రాకుమారులారా, ఆశీనులు కండి. రాకుమారులారా, ఈరోజు నేను ఒక మంచి నీతి కథను చెప్పబోతున్నాను. ఈ కథలోని నీతిని గ్రహించి మీ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. ఓ కథలా? ఓ కథలంటే నాకు చాలా ఇష్టం గురువు గారు. మరి ఏమి కథ చెప్పబోతున్నారు గురువు గారు? మూర్ఖుని జ్ఞానోదయం అనే ఒక మంచి నీతి కథను చెప్పబోతున్నాను, వినండి మరి. అలాగే గురువు గారు. ఒక గ్రామంలో రామయ్య, శేషయ్య అనే ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవారు. శేషయ్య దగ్గర ఒక ఏనుగు ఉండేది. రామయ్య తన కూతురి వివాహం కొరకు శేషయ్య దగ్గర ఏనుగు కోసం వెళ్ళాడు. ఎవరది ఇంట్లో? శేషయ్య, ఓ శేషయ్య, ఉన్నావా? ఏమిటి రామయ్య, ఇలా వచ్చావు? అంతా కుశలమేనా? అంతా కుశలమే, కానీ 2 రోజుల్లో నా కుమార్తె పెళ్ళి ఉంది. నీకు తెలుసు కదా, నీ ఏనుగు 2 రోజులకు అద్దెకు కావాలి. ఇవ్వగలవా మరి? సరే, ఇస్తాను. కానీ ఒక షరతు. నా ఏనుగు నాకు జాగ్రత్తగా అప్పగించేయాలి. అద్దె రోజుకు 10 వరహాలు ఇవ్వగలవా? సరే, ఇస్తాను. ఉండు, నేను ఏనుగును తీసుకొస్తాను. ఇదిగో ఏనుగు. మర్నాడు రామయ్య ఏనుగుని చక్కగా అలంకరించి పెళ్లికూతురు పెళ్లికొడుకును ఏనుగు మీద ఊరేగిస్తాడు.
కానీ ఊరేగింపులో ఒక విషాదం జరుగుతుంది. హఠాత్తుగా ఏనుగు కింద పడిపోతుంది. శేషయ్య, ఓ శేషయ్య! ఏది రామయ్య, నా ఏనుగును తీసుకొచ్చావా? శేషయ్య, పెళ్లిలో విషాదం జరిగింది. ఊరేగింపు వరకు నీ ఏనుగు బాగానే ఉంది, కానీ హఠాత్తుగా ఏమి జరిగిందో తెలియదు. గిలగిలో కొట్టుకుంటూ పడిపోయింది, మరణించింది. అయ్యో, నా ఏనుగు మరణించిందా? అదెలా? ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోలేరు. ఏం చేస్తాం, అంతా నా ప్రారబ్ధం. సరే, నీ ఏనుగు ఖరీదు ఎంతో చెప్పు, ఇస్తాను. నాకు నీ సొమ్ము గిమ్ము అక్కర్లేదు, నాకు నా ఏనుగే కావాలి. కానీ చనిపోయిన ఏనుగుని తేవడం ఎలా సాధ్యం? నాకు అదంతా తెలియదు, నాకు నా ఏనుగే కావాలి. సరే, మనం మన సమస్యను న్యాయాధికారి వద్ద వెళ్ళి పరిష్కరించుకుందాం. అయ్యా, దండాలు. ఏమిటి ఇలా వచ్చారు? అయ్యా, నా కూతురు పెళ్లి ఊరేగింపు కొరకు శేషయ్య నుండి ఏనుగు తీసుకువెళ్ళాను. ఊరేగింపు వరకు ఏనుగు బాగానే ఉంది, కానీ హఠాత్తుగా ఏమి జరిగిందో తెలియదు. గిలగిలా కొట్టుకుంటూ పడిపోయింది, మరణించింది. కానీ శేషయ్యకు తన ఏనుగు కావాలి అంటున్నాడు. నేను ఏం చేయను చెప్పండి, మీరే ఈ సమస్యను పరిష్కరించాలి. అయ్యా, రామయ్యకు నా ఏనుగు నాకు జాగ్రత్తగా అప్పగించమని ముందే చెప్పాను. శేషయ్య, రేపు చీకటి పడినాక నీవు రామయ్య ఇంటికి వెళ్ళు, అక్కడే ఈ సమస్యను పరిష్కరిస్తాను. అలాగేనయ్యా. ఇక నీవు వెళ్ళు. రామయ్య, ఇలా రా. అర్థమైందా? అర్థమైందయ్యా, అలాగే చేస్తాను. మర్నాడు శేషయ్య సంబరపడుకుంటూ రామయ్య ఇంటికి వెళ్ళాడు. ఎవరది ఇంట్లో? రామయ్య, ఓ రామయ్య, ఉన్నావా? అయ్యో, ఎవరు పిలిచినా పలకడం లేదు, నేనే వెళ్ళి చూస్తాను. అయ్యో అయ్యో, నా బంగారం లాంటి కుండలు. ఏమిటి శేషయ్య, కళ్ళు కనిపించడం లేవా? అంతా చీకటిగా ఉంది, ఇక్కడ కుండలు ఉన్నాయని నాకేం తెలుసు రామయ్య. అమావాస్య రోజు మంచి పనే చేశావు. ఇంతకీ నీవు వచ్చిన సంగతి ఏమిటో చెప్పు. అప్పుడే మర్చిపోయావా? నా ఏనుగు నాకు ఇస్తానన్నావు కదా. ముందు నా కుండల సంగతిని తేల్చు. ముష్టి కుండలు పోతే పోని, నీకు కావాల్సినన్ని కొత్త కుండలు కొనిస్తాను. నాకెందుకు నీ కొత్త కుండలు? మా తాత ముత్తాతల కాలం నుండి వాడుకుంటూ అచ్చి వచ్చిన నా పాత కుండలే నాకు కావాలి. పగిలిన కుండలు తేవడం సాధ్యం కాదు కదా రామయ్య. నీవు ఇలా మాట్లాడితే ఎలా చెప్పు. శేషయ్య, మరి నీవు చనిపోయిన ఏనుగును అడగగాలేనిది నా కుండలు అడగడంలో తప్పు ఏమి ఉంది? రామయ్య, నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. పగిలిన కుండలు తేవడం ఎలా సాధ్యం కాదో, చనిపోయిన ఏనుగును తేవడం కూడా అసాధ్యం. అయ్యో, నా మూర్ఖత్వంతో ఏనుగు ఖరీదు ఇస్తానన్నా తీసుకోలేదు, దానివల్ల నేను నష్టపోయాను. రాకుమారులారా, కథ విన్నారు కదా, మరి కథలోని నీతి ఏమిటి? కథ బాగుంది గురుగారు, కానీ కథలోని నీతి ఏమిటో అర్థం కాలేదు. సరే, నేను చెప్తాను వినండి. మూర్ఖత్వంతో ఏమీ సాధించలేము అన్నది కథలోని నీతి. రేపు మరో కథ చెప్పుకుందామా రాకుమారులారా? అలాగే గురుగారు.